సికింద్రాబాద్ పారడైస్ నుంచి డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసేందుకు దాదాపు 9 నెలల పాటు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. బాలరాం రాయ్ రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి నుంచి బాబు జగ్జీవన్ రామ్ కూడలి వరకు ఇరువైపులా రహదారి మూసివేసి పనులను ప్రారంభించారు. పలు చోట్ల అంతర్గత మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యల గురించి సరైన అవగాహన లేకపోవడంతో ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను పెంచి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. నేను అన్ననగర్ లో ఉంటాను. నేను ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాను. నాకు బాలనగర్ నుంచి మా ఇంటి వరకు ఒక 50 రూపీస్ చూపెట్టింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక దారి మరలింపు గురించి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి దారి మరలింపు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. సో దాని గురించి నేను అక్కడ ఊరంతా తిరిగేసి రావడం జరిగింది. దానికి అమౌంట్ నాకు 50 రూపీస్ చూపించింది. నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చినాక డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఆయన అమౌంట్ కలెక్ట్ చేసుకుంది 120 రూపీస్. దాని వల్ల నాకు 60 రూపాయలు ఎక్కువ అయింది. నాకు కూడా ఇప్పుడు ఇదంతా తిరగాలంటే ఒక 5-6 కిలోమీటర్లు లాంగ్ అవుతుంది. సో దాని వల్ల పెట్రోల్ కూడా చాలా ఖర్చు అవుతుంది. నాకు మిడిల్ క్లాస్ వాళ్ళకు అమౌంట్ ఎక్కడ నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు, అది కొంచెం చూసుకొని మాకు కొంచెం ఏదైనా దారి చూపెట్టగలరని కోరుతున్నాను. నా బాబు స్కూల్ నుండి నా ఇల్లు ఇట్స్ హార్డ్లీ 2 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ డైవర్జన్స్ వల్ల నేను మొత్తం ఒక 3 to 3.5 కిలోమీటర్స్ తీసుకుని వెళ్ళాలి. ఇది షార్ట్ కట్ ఉన్న దారి బంద్ చేసేసారు. మొత్తం ట్రాఫిక్ అవుతుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్లాలంటే కూడా కష్టమే. ఇదంతా డైవర్జన్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది. పోలీస్ వాళ్ళు కూడా వెళ్తామంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళనిస్తలేరు. వాళ్ళు ఆపేస్తున్నారు. మేము చాలా ఇస్తాము అదే అని పెడుతున్నారు. కారిడార్ గురించి ఏదైతే మనకి డైవర్షన్ ఇస్తారో మన బాలరాం రాయ్ కమాండ్ త్రూ వర్డ్స్ అన్ననగర్ ఇక్కడ నుంచి ఇస్తున్న రోడ్ ని చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మన అన్ననగర్ రసూల్పురా ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్లమ్స్ లో మొత్తం లేబర్ ఏరియా ఇది. ఇక్కడ పనిచేసే వాళ్ళు పొద్దున కూలీ నాలి చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఎంత నరకయాతన అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఇంటికి రావడానికి ఇంకా 1-2 అవర్స్ లేట్ అయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్ని ఇచ్చిరు కానీ అవుట్ ఇచ్చిరు కానీ ఇన్ను లేదు. ఇప్పుడు మనకి ఇల్లు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి మన టీఓలీ దగ్గరికి నుంచి ఫెరల్ గ్రౌండ్ దగ్గర యూటర్న్ తీసుకొని పారడైజ్ నుంచి అక్కడి నుంచి రావాలని చెప్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మార్నింగ్ పూట అయితే ఇంకా స్కూల్ పిల్లలు
చిన్నపిల్లలకి వాళ్ళకి వీళ్ళకి చాలా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించి దాన్ని ఇంకా సరి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన అధికారులను కోరుకుంటున్నాము. నేను ఛాయ్ అమ్ముకుని బతకాలా సార్? ఎట్లా పోవాలా? ఏం కథ? ఇంత ట్రాఫిక్, అక్కడికి వెళ్ళి పో ఇక్కడికి పో పరిశాన్ కాబట్టి నా పెట్రోల్ కే బరాబరి కాక నాకు ఛాయ్ అమ్మింది. ఏం చేయాలో చెప్పుందిగా. నా పరిస్థితి చాలా ఖరాబ్ ఉన్నది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాడీస్ నుంచి వస్తా, ఇక్కడ పోవాలా, అక్కడ పోవాలా, అక్కడ పోలీసులు పూట కూస్తారు, ఇక్కడ కూస్తారు, ఎట్లా పోతాను రాక చిన్న పరిశాన్ అవుతుంది. ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు బోయిన్పల్లి మీదుగా వెళ్తున్న వాహనదారులను మళ్లింపు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు, ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో వంశీ, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్.